భూదేవి అమ్మవారు. ముందుగా శ్రీదేవి అంటే మనందరికీ సుపరిచితురాలు లక్ష్మీ అమ్మవారు అంటూ ఉంటారు. అమ్మ గొప్పతనం ఏంటి? సహజంగా అందరూ అంటూ ఉంటారు సంపదనిచ్చేటువంటిది అమ్మ. ఎక్కడి నుంచి వచ్చింది అమ్మ? ఎక్కడి నుంచి ఇవ్వడం ప్రారంభించింది అమ్మ అంటే మనకి భాగవతంలో చాలా గొప్పగా తెలియజేస్తూ సాగర మథనంలో నుంచి అమ్మ ఉద్భవించింది అని చెప్తారు కదా. అమ్మ రావడంతోనే అందరూ కూడా పాప అమృతాని కోసం ఎదురు చూస్తున్నారట. అలా ఎదురు చూస్తున్న సమయంలో ఒకటి లోపల నుంచి బయటకు వస్తున్న సమయంలో అమ్మ బయటకు వచ్చింది. వచ్చిన వెంటనే పాప అమ్మని చూసిన వెంటనే ఒక పెద్ద మనిషి, అరే అమ్మ చూస్తే ఎంతో చాలా చక్కగా అందరికి అనుగ్రహించడానికి వచ్చింది కదా, అమ్మ కూర్చోడానికి ఒక చైర్ వేద్దాం అనుకుని ఒక ఆయన చైర్ వేశాడట. మరొక ఆయన వచ్చి అమ్మ చూడడానికి చాలా అందంగా ఉంది కదా, ఎవరికైనా దిష్టి తాకుతుందేమో అని చెప్పి ఒక ఆయన దిష్టి తీశాడట. మరొక ఆయన పక్కకు వచ్చి పాపం అమ్మ ఇంత మంచిగా కూర్చున్నప్పుడు చక్కగా చామర వీస్తే బాగుంటుంది కదా అని చెప్పి మరొక ఆయన అమ్మవారికి చామర తీయడం మొదలుపెట్టారట. మరొక ఆయన అమ్మ దగ్గరికి వచ్చి అమ్మనే పరిణయం ఆడారట. ఇవన్నీ కూడా గమనిస్తుంది లక్ష్మీ అమ్మవారు. గమనించి మరి ఎవరైనా మనకి చక్కగా సహాయం చేస్తే వారికి తిరిగి సహాయం చేయడం అనేటువంటిది మంచి లక్షణంగా చెప్తూ ఉంటారు. మొట్టమొదటి ఎవరు వచ్చారనుకున్నాము? ఒక పెద్ద మనిషి వచ్చి ఒక కుర్చీ వేశారనుకున్నాం కదా. ఆ కుర్చీ వేసినందుకు గాను అమ్మ కూడా తిరిగి వారికి ఒక బహుమానంగా ఒక కుర్చీని ఇచ్చింది. ఆ కుర్చీ పేరు ఒక పదవి. ఆ కుర్చీ వేసినటువంటి ఆయన పేరు ఇంద్రుడు. అమ్మ కూర్చోడానికి కుర్చీ వేసినందుకు దేవతలందరినీ కూడా శాసించేటువంటి సింహాసనాన్ని ఇంద్రుడికి ఇచ్చిందట లక్ష్మీ అమ్మవారు. అలానే మరొక ఆయన అమ్మవారికి దిష్టి తీశారనుకున్నాం కదా, ఆయన పేరు అగ్ని భగవానుడు. దిష్టి తీసినందుకు గాను ఆయన ఒక చక్కనైన వరమిచ్చింది. సృష్టి మొత్తంలో నీవు లేనటువంటి ఇల్లు ఎక్కడా ఉండదు గాక. ఉంటుందా? ఎక్కడే చూస్తూ ఉంటే అది మనలాగా ఉండేటువంటి సమాజంలో కులమత భేదాలు ఎన్నున్నప్పటికీ నిప్పు లేని ఇల్లు ఉండదు కదా. మరొక ఆయన చాపర వీశాడని చెప్పాం కదా, ఆయన గారి పేరు వాయుదేవుడు. నాకు సమయానికి చల్లటి గాలిని వీసావు కాబట్టి నీవు వీచేటువంటి గాలిలో పరిమళాలు వెదజల్లు గాక అనుగ్రహించిన అమ్మ. మరొక ఆయన అమ్మని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆయన పేరు అప్పటి వరకు నారాయణుడు. కేవలంగా తనని పెళ్లి చేసుకున్నాడు అన్న ఒకదానితో ఆ నారాయణుని కాస్త శ్రీమంతుని చేసినటువంటి వారు అమ్మవారు. అక్కడి నుంచి ఆయన పేరు శ్రీమన్ నారాయణుడు. అంటే రామాయణం తెలియజేస్తూ రాముడిలో ఉండే లక్షణాలు ఏమిటి అడిగినప్పుడు నారదుడు వారు చెబుతూ సముద్రైవ గాంభీర్యే ధైర్యేన హిమవానివ విష్ణునా సదృశో వీర్యే సోమవత్రే దర్శన అని చెబుతూ తనకు ఉండేటువంటి క్షమించే గుణం ఎలా ఉందట అంటే క్షమయా పృథివీ సమహ. భూదేవి అమ్మవారికి గొప్పనైనటువంటి క్షమాగుణం కలిగినటువంటిది. ఎంత క్షమాగుణం అంటే మనం తొక్కుతాం ఓర్చుకుంటుంది, మన స్వార్థం కోసం కూర్చుదాం ఓర్చుకుంటుంది, మనము క్షేమంగా ఉండడానికి పునాదులు తవ్వి ఇల్లు కట్టుకుంటాం అయినా భరిస్తుంది, ఆ ఇంటిలో మనం చక్కగా ఉండడానికి ఎంతో లోపలికి బోరుని వేస్తాం దాన్ని ఓర్చుకుంటుంది, ఆఖరికి మన మలినాలన్నీ కూడా అదే మట్టిలో కలిసిపోయేలా చేస్తాం అయినా కూడా ఓర్చుకొని ఒక తల్లికైనా కూడా ఒక స్థాయి దాటిన తర్వాత ఓర్చుకోవడం పోతుందేమో కానీ భూమి అనేటువంటి భూదేవతకి క్షమ అనేటువంటి ఔదార్యం అనేటువంటి గుణము ఎప్పటికీ పోదట. చివరికి శ్రీమన్నారాయణుడు సైతము చూస్తూ అరే ఈ అమ్మని చూసి నేను నేర్చుకోవాల్సినటువంటిది ఏదైనా ఉందంటే క్షమించడము. అందుకే కాకాసురుడి సైతము వచ్చి అమ్మ యొక్క వక్షస్థలాన్ని కొరికినప్పటికీ పోనీలేవయ్యా మనవాడే కదా క్షమించండి. వాడు ఎలా పడ్డాడు అంటే అమ్మకి కాలు చేసి పడ్డాడు. అయినప్పటికీ స్వామి చూస్తే ఎక్కడ
ఒక కట్టెములతో కాళ్ళు కాస్త పక్కకు జరిపి శిరస్సు రాముడి యొక్క పాదాలు తాగిలా చేసి, చూడయ్యా తిరిగి తిరిగి వచ్చి నీ పాదాలను ఆశ్రయించినటువంటి వారు కదా అంటే, అప్పటి వరకు తన వక్షస్థలాన్ని ముక్కుతో కుచ్చి 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 రక్తస్రావం జరుగుతున్నప్పటికీ అంత నొప్పిని భరించినటువంటి అమ్మ, కూర్చిన వాడు మనసంతానం కదా అని క్షమించేటువంటి గొప్పనైనటువంటి గుణం కలిగినటువంటిది భూదేవి అమ్మవారికి. కాబట్టి ఆ భూదేవి అమ్మ దగ్గర నుంచి క్షమించడం నేర్చుకున్నాడట శ్రీమన్నారాయణుడు. లక్ష్మీ అమ్మ దగ్గర నుంచి దయాగుణాన్ని నేర్చుకున్నాడట. అందుకే మనకి నాకు శ్లోకం చెబుతూ, యస్యా కటాక్ష మృదు వీక్షణ దీక్షణేన శ్లోకం చెప్పుకున్నాం. అర్థం ఏంటిది అంటే, స్వామి సృష్టి మొత్తాన్ని కూడా చేసిన తర్వాత ఒక్కసారి తన పాద సేవ చేసేటువంటి శ్రీదేవి అమ్మవారి యొక్క ముఖాన్ని చూస్తాడట. శత్రుభంగా ప్రమాణం, అమ్మవారి యొక్క కనుబొమ్మలు కనుక ముడుచుకొని ఉంటే ఆ సృష్టి అమ్మకి నచ్చినట్టు కాదు. వెంటనే ఏం చేస్తాడు అంటే, ఆ సృష్టి మొత్తాన్ని కూడా లయం చేసి కొత్త సృష్టిని ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే అమ్మ యొక్క ముఖము కమలం లాగా వికసిస్తూ కనుబొమ్మలు మంచిగా మనకి ఎప్పుడైనా ఆనందం అంటే నవ్వేటువంటి క్షణం కాకుండా ఆనందం, మన తల్లిదండ్రులకు ఏదైనా చేయడమో లేదా మనకి ఎవరైనా ఒక సర్ప్రైజ్ లేదా ఎక్కడైనా మనకి ఓ 4 రూపాయలు భూమి మరొకటి వచ్చినప్పుడు గుండెలో నుంచి ఆనందం వచ్చినప్పుడు తెలవకుండా ముఖంలో ఒక ఆనందం వస్తుంది. ఆ ఆనందము అమ్మవారి ముఖంలో స్వామి సృష్టి చేసినప్పుడు ఎప్పుడైతే కనుబొమ్మలు మంచిగా తెరుచుకుంటాయో ఆ సృష్టిని అలానే రక్షిస్తాడట. అలా మా అమ్మలు ఎంత గొప్పనైనటువంటి వారు అంటే, స్వామి ఎక్కడికి వెళుతున్నా స్వామి గొప్పతనాన్ని 10 మందికి చెప్పేటువంటి వారు. స్వామి గొప్పతనాన్ని చెబుతారా అంటే, స్వామి దగ్గర మనల్ని కాపాడేటువంటి వారు. ఎలా కాపాడతారు అంటే, పరమపదంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణ యొక్క ఫోటోను చూసామనుకోండి, చక్కగా ఆదిశేషు పైన కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళంతా కూడా ఎన్నో తప్పులు పాపాలు చేస్తూ ఉంటే మన ముఖాలు చూడటం ఇష్టం లేక తన కుడిసేని కాస్త ముఖాన్ని తిప్పేస్తాడట. ఆ పక్కన శ్రీదేవి కూర్చుంటుంది. ఏమయ్యా, పిల్లలకి ఎవరి లక్షణాలు వస్తాయి కనుక కృష్ణావతారం నువ్వు చేయలేదా, ఇంతకంటే ఎన్నో నాటకాలు చేశావు కాబట్టి వాటిని క్షమించు క్షమించు అని చెప్పి శ్రీదేవి చెప్తున్నారు. ఈయన పక్క చూస్తే క్షమించు క్షమించు అని గోడ తప్పుకుందాము అని చెప్పి ముఖాన్ని కాస్త 20 దిక్కులు తిప్పుతారట. అటు పక్క భూదేవి ఉంటుంది. భూదేవి ఉండి, శ్రీదేవి అయినా కూడా దూరం నుంచి నీ యొక్క లక్షణాలను చూసిందేమో, నేను భరించాను నీ లక్షణాలు, ఆఖరికి నన్ను మింగావు, మట్టి తిన్నాడు కదా, కాబట్టి నువ్వు చేసే కంటే గొప్పనైనటువంటి కాబట్టి క్షమించు. ఇంకా దిక్కులేక తలకాయ కాస్త కింద పడేశాడు. కింద పడేస్తే ఆయన బాబు అక్కడ కూడా ప్రశాంతత లేదు. వక్షస్థలంలో లక్ష్మీ ఉంటుంది కదా, ఇలా చూస్తున్నాడు. ఏమయ్యా, అటు తిప్పుకుంటావు ఇటు తిప్పుకుంటావు, ఇక్కడ నేనున్నా మర్చిపోయావా? నువ్వు చేయాల్సిన పని ఏమిటి? ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమించడమే. ఎందుకు? తల్లిగా తండ్రిగా మన బాధ్యత. ఇక్కడ ఈ ముఖాలు చూడొద్దు అని కోరుకొచ్చినటువంటి స్వామి కాస్త ముందుకు చూడటం మొదలుపెట్టారు. ఆ ముందు చూస్తే మనలాంటి భక్తులందరి మధ్యలో మరొక అమ్మ వచ్చింది, గోదామ్మ. ఆ గోదామ్మ వచ్చి మనమంతా కూడా కలిసి కూలీరిందు పులిరిందు అని చెప్పి అంతా కలిసి స్వామిని ఆశ్రయించాం కదండి అని చెప్పి తన ఒక్కరు ఆశ్రయించడం కాకుండా మనలాంటి వారందరినీ కూడా స్వామి యొక్క చరణాలని ఎలా సేవించాలో చూపించినటువంటి అమ్మ గోదామ్మ. అంటే స్వామికి ఎక్కడ తిరిగినా కూడా మన గురించి మనల్ని రక్షిస్తూ ఉండేటువంటి ప్రతి ఒక్క రూపము స్వామి చుట్టూ ఉంటూనే అమ్మ ఎప్పుడూ మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అలాంటి గొప్పనైనటువంటి అమ్మలు ఇద్దరు మన దగ్గర ఉన్నారు, శ్రీదేవి భూదేవి. ఇప్పుడు చెప్పండి, అమ్మ తరపున ఎంతమంది ఉంటారు? ఆనందం మీ తరపున ఉన్న వాళ్ళు మా సైడ్ వచ్చారు. ఇంత గొప్పనైనటువంటి మా అమ్మలు వచ్చి ఎదురుగా కూర్చున్నారు. ఎదురుగా చక్కగా అలంకరించుకొని ముస్తాబయ్యి ఎక్కడికో వెళ్ళేటువంటి సిద్ధమైనటువంటి వారు ఎవరో పాపం ఒక ఆయన చక్కగా రాజకుమారు లెక్క కనిపిస్తున్నాడు. మరి ఆయన గారు ఎవరు, ఎటు వెళ్దామని ప్రయాణమయ్యారు, ఆయన గారి లక్షణాలు, ఆయన గారి యొక్క గొప్పతనం ఏదైనా ఉంటే తెలియజేయండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద
మరి ఇటు పక్క మా యొక్క స్వామి వారి యొక్క నామధేయము ఇక్కడ వెంకటేశ్వరుడు యొక్క నామధేయంతో మా స్వామి వారు ఉన్నారు. ఏమిటయ్యా వెంకటేశ్వరుడు అంటే? వెంకట పాపాలను తొలగించేవాడు మా యొక్క స్వామివారు. ఆయనకు ఒక గొప్పనైనటువంటి లక్షణం కలుగుతుంది. ఏమిటది? ఆర్తత్రాణ పరాయణ లక్షణం అని చెప్పి ఒక గొప్ప లక్షణం ఉంటుంది మా స్వామివారికి. ఆ స్వామివారిని తలిస్తే చాలట ఎక్కడికైనా వెళ్ళి ఆయన అనుగ్రహించేటువంటి గొప్పనైనటువంటి లక్షణము మా యొక్క స్వామివారి లక్షణం అట. ఎంత గొప్పనైనటువంటి లక్షణం అంటే, ఎంత ఆపదలో ఉన్నా సరే, అమ్మ వెనుక ఉన్నా సరే, ఎవరైనా ఒక భక్తుడు పిలిస్తేనట, భక్తితో పిలిస్తేనట, ఆ యొక్క భక్తుడి దగ్గరికి వెళ్ళి తనని రక్షించేవాడు మన యొక్క స్వామివారు. ఎంతటి పాపాన్నైనా సరే తొలగించేవాడు కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. అటువంటి శ్రీమన్నారాయణుడు ఈనాడు మనకి ఇక్కడ వేయించేసి ఉన్నాడు ఎదుర్కోల మహోత్సవం కోసమే. అటువంటి ఈ యొక్క శ్రీమన్నారాయణుడి తరపున మనందరము కూడా రేపటి కళ్యాణం కోసం సిద్ధమవుతున్నాము. మరి ఈ యొక్క ఇదేంటండి? శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రము. మరి ఇక్కడికి అమ్మవార్లు వచ్చారా, మనం వచ్చామా అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇదేది శ్రీగిరి అని చెప్పి చెప్పుకుంటున్నాం. శ్రీ అంటే అమ్మవారి స్వరూపం కదా. మరి అమ్మవారిని వెతుకుంటూ మనం వచ్చామా అంటే అమ్మవారిని వెతుక్కుంటూ మనం అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చాము? హైదరాబాద్ నుంచి లేదా భువనగిరి నుంచి రాలేదని మనం వైకుంఠం నుంచి స్వామివారు వైకుంఠం నుంచి వచ్చారు. ఎక్కడికి? శ్రీగిరికి. అమ్మవారిని ఇక్కడే అలా స్వామివారు వైకుంఠం నుంచి వెళ్తూ ఉండగా శ్రీగిరిలో ఇద్దరు అమ్మవార్లు కనిపించారు. అమ్మవార్లు చూస్తే చాలా అద్భుతంగా ఉన్నారు, మంచి కళతో ఉన్నారు. వారిద్దరిని వివాహం చేసుకోవాలి అనే ఒక సంకల్పంతో ఈ శ్రీగిరికి చేసి ఉన్నాడట మన యొక్క వెంకటేశ్వర స్వామి వారు. మరి అటువంటి స్వామివారిని ఈనాడు మనం రేపటి కళ్యాణం కోసం సిద్ధపరచుకుంటున్నాము. అంతటి స్వామివారి యొక్క గొప్పతనం ఏమిటయా అంటే, ఆది నారాయణయ, అందరిలో ఆది అనగా మొదటివాడు అని చెప్పేసి తెలుపుతుంటారు. అటువంటిది మొదటి అంటే సృష్టికి మొదటివాడు నారాయణుడు అని చెప్పేసి మనకి శాస్త్రం తెలుపుతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ, ఈ యొక్క 14 భువనవాండాలను కూడా పాలించేవాడు ఎవరండి? మన విష్ణుమూర్తి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని చెప్పుకోవచ్చు. ఆ యొక్క శ్రీమన్నారాయణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ, మరి ఆయనలో నుంచి ఉద్భవించింది అంటే ఒక రకంగా అమ్మవారు 4 వేదాలు నేర్చుకున్నారు, కానీ ఆ వేదాలు ఉద్భవించిందే మన స్వామివారి నుంచి. అంతటి గొప్పనైనటువంటి స్వామివారు విష్ణుమూర్తి. ఎన్ని వేదాలు? 4 వేదాలు కూడా మన స్వామివారి నుంచి ఉద్భవించినవి. ఆ 4 వేదాలలో ఎన్నో శాఖలు, ఎన్నో మరెన్నో విభాగాలు కూడా తెలుపుతూ ఉంటారు. అటువంటి గొప్పనైనటువంటి స్వామి మన స్వామివారు. ఆ స్వామివారికి రేపు కళ్యాణం చేయడానికి మనందరం కూడా సిద్ధమేనా? మరి మనకి
అమ్మవారు నచ్చినట్టేనా? కట్టం మాట్లాడలేదు. స్వామి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఇలాంటి మనం చూసేటువంటి మండలాలు, భూమండలాలు కేవలం మనం ఒక భూమండలం పైన నివాసం ఉంటున్నాం కాబట్టి ఇది ఒక్కటే మనకి పరిచయం. కానీ ఇలాంటి అండకోటి బ్రహ్మాండాలు ఎన్నో ఆయన యొక్క ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి 14 భువన భాండాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆయన ఎక్కడికైనా ఎప్పుడైనా ఎలా అయినా విహారానికి సంచరించడానికి ఆయనకు హక్కు ఉంది. ఆయన లోకాలే కాబట్టి ఇలా విహారయాత్రకి వైకుంఠం నుంచి బయలుదేరి మా స్వామి మీరే అన్నారుగా మహారాజులాగా ఉన్నాడని. సాక్షాత్తు అన్ని లోకాలకి మహారాజు. అటువంటి మహారాజు పుంసామోహన రూపుడు, అంటే పురుషులు చూసినా కూడా సమ్మోహన పడేటువంటి సమ్మోహనమైనటువంటి ముగ్ధ స్వరూపం కలిగి ఉన్నటువంటి మా స్వామి విహారయాత్రకు విచ్చేశాడు. మీరు ఇక్కడ అమ్మవారిని ఎదురుగా పెట్టుకుని కూర్చున్నారు. మీరు మా అమ్మాయిలు తీర్చుకోండి, మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని మీరు అడగడానికి వచ్చారేమో మేము అనుకుంటున్నాం. మీరు అసలు ఏంటి మా గురించి అడ్డంగా నిలబడ్డారేమో, మేము మా ప్రయాణంలో మీరు అడ్డు తగిలారని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పాలి అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని. అయ్యా నాకు చెప్తూ చాలా గొప్పైన సన్నివేశాలు చెప్తూ శ్రీ వైకుంఠ విరక్తాగా స్వామి పుష్కరణి తటే అన్నో మాట ఆయన విహారం కోసము 7 కొండల పైన కూర్చున్నాడు కాబట్టి వెంకటేశ్వరుడు అని అన్నారు. అంటే తను వచ్చి కూర్చున్న విషయం 10 మందికి తెలవాలి కదా. తెలవకుండా ఎవడెత్తాడు? ఎవరి కోసం వచ్చారు? అమ్మ కోసం వచ్చారు అని అన్నారు. తను అమ్మ కోసం వచ్చినప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవం అన్నప్పుడు 10 మందికి ప్రచారం చేయాలి కదా. ఇక్కడ టెంపుల్ కట్టుకున్నాము, టెంపుల్ కట్టుకున్నప్పుడు ఇక్కడ టెంపుల్ ఉందన్న విషయం 10 మంది ప్రచారం చేసుకుంటేనే కదా తెలుస్తుంది. కాబట్టి తెలియదు. కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామి ప్రచారం చేసిన వాళ్ళు ఎవరు? తిరుమల కొండకి మా అమ్మవారు. ఎలా అంటే కింద తిరుచానూరులో ఆయన కూర్చొని పాప అమ్మ మనలాంటి రోజు తిరుగుతూ ఉంటే, అరే మనమంతా తిరుగుతున్నారు కదా, మీరు ఇక్కడ కాదురా తిరగాల్సింది, మనందరినీ రక్షించడానికి కలియుగంలో మన పాపాలు పోగొట్టడానికి పైన ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి సాగనంపేటువంటిది మా అమ్మ. అంటే స్వామి గొప్పతనాన్ని పెంచేటువంటి లక్షణం మా అమ్మలో ఉంది. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో మనము ఇప్పుడంటే ఫ్లైట్లు వచ్చాయి, ట్రైన్లు వచ్చాయి, బస్సులు వచ్చాయి, మరొక వాహనం మీద అనుకుందాం. కానీ కొద్దిగా మన అమ్మమ్మలో తాతమ్మలో దగ్గరికి వెళ్తే నడక యాత్ర, నడిచి వచ్చిన తర్వాత పాపం ఎంతో మీ కాళ్ళు నొప్పులు ఉంటాయి కదా, సేద తీరండి అని చెప్పి అమ్మ దగ్గర తీసుకొని అక్కడ ఒక పూట చక్కగా పడుకోబెట్టుకొని వారికి కొద్దిగా ఆహారాన్ని పెట్టి వారికి కొద్దిగా ఓపికనిచ్చి వారికి నడక చూపించి ఎలా వెళ్ళాలి అంటే, అగో ప్రతి గురువారం సాయంత్రము నా దగ్గరికి వెళుతూ ఉంటాడు నా నాథుడు, దానికి నిదర్శనంగానే శుక్రవారం ఉదయం ఆయనకి అభిషేక కార్యక్రమాన్ని చేస్తారు, ఆ దారిని పట్టుకొని వెళ్ళండి అని చెప్పి తిరుచానూరు నుంచి తిరుమల కొండపైకి దారి చూపిస్తూ చక్కగా మనందరికీ కూడా తినడానికి ఆహారాన్ని పెట్టి ఓపికని పెట్టి పంపించి స్వామి గొప్పతనాన్ని పెంచి ఈ కలియుగానికి ప్రత్యక్ష దేవత చేసేటువంటిది మా అమ్మ. ఇప్పుడు చెప్పండి, అమ్మ గొప్పనా స్వామి గొప్పనా? కాబట్టి ఈ స్వామి గొప్పలు ఏమంటే మీరు ఇప్పుడు చెప్పండి. అయ్యగారికి అభిషేకం చేస్తే ఆ తీర్థం కిందికి వస్తుంది. తీర్థం కిందికి రావడంతో పాడి పంటలు పడుతుంటాయి. ఆ పాడి పంటలు పండటం వల్ల వచ్చినటువంటి భక్తులందరికీ భోజనం ప్రియం చేస్తుంది, అందరికి అందిస్తుంది. అందరికీ తిని హాయిగా తిని చక్కగా చదివించుకొని మెల్లగా కొండపైకి పోతుంది. అందుకే మమ్మల్ని దర్శించుకోవడానికి వస్తున్నారు. చాలా గొప్పగా చెప్పారు కదా. రోజు విష్ణువాసన పారాయణ మనం ఎంతో గొప్పగా చేస్తాము. దాంట్లో మొట్టమొదట ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం. ప్రకృతే అమ్మ. ప్రకృతిలో చేర్చేటువంటి ప్రతి ఒక్కరి కూడా మా అమ్మ సొత్తు. మా అమ్మ సొత్తు మీద మీరు వచ్చి కూర్చొని మళ్ళీ మేము అభిషేకం చేసుకుని అంటే మీరు అభిషేకం చేసుకోవాలి అన్నా కూడా నీళ్లు రావాలంటే మా భూమాత ఉండాల్సిందే. మీ స్వామి అలంకరించుకోవాలంటే పూలు కూడా
కూడా మా అమ్మ దగ్గర నుంచి రావాల్సిందే. మీ స్వామి తినాలి అంటే ఆ పెట్టాల్సినటువంటి ధాన్యము, ప్రసాదము, మరొకటి ఏదైనా మా అమ్మ దగ్గర రావాల్సిందే. ఆఖరికి మీ స్వామి దాహం తెచ్చుకోవడానికి మీ పక్కన ఉండేటువంటి అర్చక స్వామి స్నానం చేయాలన్నా కూడా నీళ్లు రావాల్సిన, లేదా ఆరాధన కావాల్సినటువంటి పూలో, పండ్లో, నైవేద్యమో మరొకటో అయినా కూడా మా అమ్మలో నుంచి రావాల్సిందే. కాబట్టి మా అమ్మని దాటుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటిది ఎక్కడ కాని పని. కాబట్టి మా అమ్మ కాకుండా చివరికి మీ స్వామి వేదం గురించి పాపం గొప్ప చెప్తూ, వేదము చాలా గొప్ప అనేటువంటిది మా స్వామిలో నుంచి వచ్చింది అని చెప్పారట. చెప్తూ వేదంలో మొట్టమొదటి వచ్చినటువంటిది పురుష సూక్తం. అది మీ స్వామిని కీర్తిస్తుంది. ఏమని? సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్తుంది. ఏమని? చక్కగా అమోఘమైనటువంటి చేతులు కలిగినటువంటి వాడు, గొప్పనైనటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు, గొప్పనైనటువంటి కాళ్ళు కలిగినటువంటి వాడు పొగిడింది పాపం. ఎన్ని చెప్పిన తర్వాత పాపం నాలాంటి అర్థం కాదు. పురుషుత్వం మొత్తం చెప్పి చివరికి నాలాంటి వెళ్ళి ఎవడు వాడు ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయంటే చిట్ట చివరిలో హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యో, ఎవడైతే లక్ష్మీ అమ్మని పెళ్లి చేసుకొని లక్ష్మీదేవి అని భర్తగా పిలువబడుతున్నాడో వాడికి పురుషుత్వం చెందుతుంది చెప్పింది మీరే. కాబట్టి ఇక్కడ కూడా మా అమ్మ దాకా మీరు వెళ్ళలేదు. ఇప్పుడు పోనీ మళ్ళీ వారు టీచర్ ఇలాగా మేము పెళ్లి టాపిక్ తీయలేదు. మేము చాలా గొప్ప చెప్తాం. మేము వచ్చి మీ అబ్బాయిని ఇమ్మని మేము అడగలేదు, కానీ ఆయన అడిగారు. ఎందుకంటే అక్షరస్య హరి సాక్షాత్ స్వామి పక్కన కూర్చున్నాడు కాబట్టి ఆయనకు లోపల కోరికలు ఉన్నాయో, కుతూహలం ఉందో, పెళ్లి చేసుకోవాలి మాకు తెలియదు. అయినప్పటికీ మరొక అడుగు దిగుతున్నాం. మా అమ్మ పెళ్లి చేసుకోవాలంటే ఎవరికి చేసుకోవాలండి? అదేదో దశావతారం సినిమాలో కమలాసను చూస్తూనే 10 వేషాలు మార్చినట్టుగా అప్పుడే వెళ్తాడు, చేపలక వెళ్తాడు, అప్పుడే వెళ్తాడు, ఒక తాబేలు లెక్క తిరుగుతాడు, అప్పుడే వెళ్తాడు, మన ఎవరు కలిసి దగ్గరికి రానివ్వనటువంటి ఒక పందిలాగా వెళ్ళిపోతాడు, అప్పుడే అందరూ భయపడేటువంటి ఒక నరసింహంలాగా వెళ్తాడు. కాబట్టి ఎవరైనా ఎందుకలా రూపం మార్చుకుంటున్నాడు? ఆ అవతారం వెనుక ఉండేటువంటి విశేషాలు ఏమైనా చెబితే, మాకేమైనా మనస్సుకు నచ్చితే అడుగు ముందుకు వేసి తాంబూలాన్ని ఇస్తాం. లేదా ఇలా చెప్పుకున్నాం కదా, సృష్టి మొత్తంలోనే అందమైనటువంటి వారు మా అమ్మ. మా అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. మా అమ్మకి ఎలాంటి సంకోచం లేదు భర్త విషయంలో. కాబట్టి అవతార విశేషాలు ఎవరు ఉంటే చక్కగా సెలవేయండి, మేము శ్రద్ధగా వింటాము. అలానే మా దగ్గర అమ్మ తరపున ఉండేటువంటి వాళ్ళంతా కూడా మీ పక్కన కూర్చున్నటువంటి స్వామి తరపున వాళ్ళు కూడా మా సైడ్ మెల్లగా వచ్చేసారు. అమ్మనే గొప్పనైనటువంటి వారు. కాబట్టి ఆ విశేషాలు ఏమైనా చెప్తూ మా వారిని మీ సైడ్ వచ్చేటువంటి ప్రయత్నాలు చక్కగా చేయొచ్చు. చాలా చక్కగా చెప్పారు, కానీ ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడ వాడు అక్కడే కూర్చున్నారు. మీరు భ్రమపడుతున్నారు. కాస్త ఏదో మభ్య పెడుతూ మాయ చేస్తూ అప్పుడే అన్ని మా దగ్గరే ఉన్నాయి, అంతా మావే, ఇది మా సొత్తు అని మీరు చెప్తున్నారు. ఆ మాటల గారెడితో వీళ్ళందరూ భయపడిపోయి అక్కడికి వస్తారనుకుంటారు, కానీ ఎవ్వరు ఎక్కడికి రారు. మా స్వామి పాదం మోపితేనే మీ యొక్క అమ్మవారి వైభవం పెరిగింది. భూమండలం ప్రకృతి ఇంత అందంగా తయారైందంటే ఆయన చరణం పడితేనే ఈ ప్రకృతికి ఇంతటి అందం శోభాయమానం వచ్చింది. ఆ జలం వచ్చిందంటే ఆయన పాదం మోపిన తర్వాత ఆయన పాదంలోంచి ఆ పాదాలు తడవడానికి, ఆ పాదం ప్రక్షాళన చేయడానికి అక్కడి నుంచి ఉద్భవించిన జలం. అప్పుడే ఆ వైభవం అంతా సంతరించుకుంది. మా స్వామి లేదే కుదరదు. అయినా మీరు అడిగారు కాబట్టి మా స్వామి వైభవం ఒకటి కాదు, 10 రూపాయల్లో స్వామి ఎన్నో వైభవాలు, ఎన్నో అవతార రహస్యాలు ఉన్నాయి. మీరు అన్నారుగా ఏదో చేపలాగా ఉన్నారట అని, దాని గురించి చెప్తున్నా. ఏదో చేప అంటే వికారంగా వినడానికి, లేకుంటే చూడడానికి అసహ్యంగా, లేకుంటే వాసనకి వికారంగా అనిపించవచ్చు, కానీ దాని అంతర్గత పరమార్థాన్ని గ్రహించాలి. దేనికయా చేపగా ఎత్తాడు అంటే దాన్ని స్వామి ఆయన నుంచి ఉద్భవించినటువంటి వేదాలు, 4 వేదాల్ని సోమకాసురుడు అనే ఒక అసురుడు, ఒక రాక్షసుడు వాటిని అపహరించాడు. ఇవాళ మనం ఇంతటి యజ్ఞాగాది క్రతువులు, బ్రహ్మోత్సవాలు, ప్రతిష్టలు, ఏ పూజలైనా చేసుకోవాలంటే వేదమే మనకి మూలం, వేదమే ప్రమాణం. ఆ వేదంలో ఉన్న
ఉన్నటువంటి భాగాల ద్వారానే, వేదంలో ఉన్నటువంటి మంత్రాల ద్వారానే ఇంతటి వైభవమైన కార్యక్రమాలు మనం జరుపుకుంటున్నాం. అటువంటి వేదాల్ని ఒక అసురుడు అపహరించి వెళ్తుంటే వాడిని సంహరించడానికి సముద్ర గర్భంలోకి స్వామివారు ఒక మత్స్య రూపంలో, ఒక చేప రూపంలో స్వామివారు ఆ అవతారాన్ని ధరించి 4 వేదాల్ని తీసుకొని వచ్చి ఆ శోభకాసురుని సంహరించి ఈ లోకానికి అందించినటువంటి వాడు మత్స్యావతారుడు. మత్స్యావతార గోవింద, గట్టిగా మత్స్యావతార గోవింద. ఇంకా ఏమైనా సందేహం ఉంటే మళ్ళొక అవతారం గురించి మీరు అంటే ఏంటో మాకేమనిపిస్తుందంటే చాలా చక్కగా సమాధానం చెప్పినప్పటికీ అదేదో లాజిక్ లేని మ్యాజిక్ రాదన్నట్టుగా ఇందాక వారు అన్నారు, స్వామి పాదం మోపితే ఆ పాద ప్రక్షాళన కోసము వచ్చాయి తీర్థం అన్నారు. అంటే పాద ప్రక్షాళన కోసం తీర్థం వస్తే మంచిదే, కానీ మొత్తం భూమిని ముంచడానికి వస్తేనే కష్టం. కాబట్టి సరే, మొదటి అవతారం గురించి ఏదో చక్కగా చెప్పారు. మరి ఆ 2వ అవతారం విశేషం ఏమిటో, ఆ కూర్మ అవతారం విశేషం కూడా కొద్దిగా తెలియదు. అయ్యా, మీరు ఇంతకు ముందు నుంచి చెప్తున్నారు, మా అమ్మవారు బయటకు వచ్చారు. ఒక ఆయన వచ్చి రాగానే ఒక ఆసనం సమర్పిస్తే ఆయనకి మంచిగా దేవతలందరికీ రాజులాగా పదవిని ఇచ్చారు, సింహాసనం ఇంద్ర పదవి ఇచ్చారన్నారు. ఒక ఆయన దిష్టి తీస్తే అగ్ని పదవి, చామరం తీస్తే వాయు పదవి, ఇలా ఇచ్చారన్నారు. కానీ ఆవిడ వచ్చింది ఎక్కడి నుంచి? ఆ వచ్చిన విశిష్టత ఏంటి? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యొక్క అసురులు, రాక్షసులు మరియు దేవగణం ఇరువురు కూడా అమరత్వం పొందడానికి అమృతం కోసం కొట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ క్షీరసాగర మదనం చేశారు. ఆ మందర పర్వతాన్ని ఉంచి మదనం చేస్తూ ఉంటే పర్వతం సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అయ్యో, వీళ్ళ ఇరుపక్షాలకు కాస్త న్యాయం చేయాలి, వీళ్ళకి మంచి చేయాలి, తన స్వార్థం కోసం కాదు. ఆయన ఏ అవతారం ఎత్తని, ఏది చేయని ఆ పనిలో పరమార్థం ఏంటయ్యా అంటే అవతల వాడికి మంచి జరుగుతుంది. వాళ్ళ కోసం, ఆయన స్వలాభం కోసం కాదు, ఆయన స్వలాపేక్ష కోసం కాకుండా ఒకరికి ఆయన మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో, వాళ్ళందరికీ అమృత కలసం అందించాలి అనే ఉద్దేశంతో ఆ క్షీరసాగర మదనంలో కూర్మ రూపాన్ని ధరించి ఆ పర్వతం కిందికి పోకుండా ఒక పీఠం లాగా కింద ఉండి తాను తన వీపు పైన మోసాడు ఆ పర్వతాన్ని. ఆ యొక్క క్షీరసాగర మదనం చేసినప్పుడే అందులో ఉద్భవించింది మీ అమ్మవారు. అప్పుడే బయటకు వచ్చింది. ఆ మదనం జరగకుంటే మా స్వామి కింద ఆధారం వేయకుంటే ఈరోజు అమ్మవారు మీకు ఇక్కడికి రాకపోయేది. మీరు వస్తేనే కదా ఇవన్నీ మాట్లాడుతున్నారు. వచ్చిన తర్వాత రావడానికి కారణమైన వాడెవడు? కూర్మావతార గోవింద, గట్టిగా కూర్మావతార గోవింద. మీకు లాజిక్ మీకు కొంచెం ఇప్పుడు అర్థమవుతుంది. ఇంతకుముందు లాజిక్ లేదన్నారు, కాస్త లాజిక్ ఒక పాయింట్. అంటే మీరు ఏం చెప్తున్నారంటే మా వాడికి బరువులు బాధ్యతలు బాగా తెలుసు అని చెప్తున్నారు, అంతే కదా? సరే, ఇప్పుడు చిన్న క్వశ్చన్, మీరు అప్పటి నుంచి మత్స్యావతార గోవింద, కూర్మావతార గోవింద అంటున్నారు. గోవింద అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? గాం పాలయతి ఇది గోవింద అంటే ఆవులని చక్కగా రక్షించినటువంటి వాడు. ఎక్కడ? గోవర్ధన పర్వతం కింద. అంటే మనమంతా కూడా గోదేవుడు అనం, గోమాత అంటాం కదా. అక్కడ కూడా మా అమ్మ గోమాతలా మారి మీ స్వామి చేత ఆ గోవులని రక్షింపబడేలా చేసి ఈనాడు మీరంతా కూడా మా స్వామి ఎంతో గొప్పవాడు అని నోరారా పిలిచేటువంటి గోవిందనామాన్ని బహుకరించేలాగా ఇంద్రుడు వచ్చి బహుకరించినటువంటి నామం గోవింద. ఈయన తాండా వేసుకున్నాడు, నేను కష్టపడి తెచ్చుకున్నానని. ఆ కష్టానికి మా అమ్మ వెనకాల సార్థకత చేసి ఇచ్చినటువంటిది. మీరు చెప్పకుండా మాకు ఆనందమే, ఎందుకంటే 10 మందిలో ప్రకటించుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు చిన్న లాజిక్, మనలాంటి మగవాళ్ళంతా కూడా బయటికి వెళ్ళి నేను సంపాదిస్తేనే ఇల్లు గడుస్తుంది అని గొప్ప చెప్పుకుంటూ ఉంటాం. కానీ తెచ్చినటువంటి ₹1 ఇంట్లో పెడితే బియ్యం రావు కదా. కాబట్టి ఇల్లు మొత్తాన్ని చూసుకునేటువంటి బాధ్యత తీసుకునేటువంటిది ఇల్లాలు కదా. కాబట్టి ఆ ఇల్లాలు గుర్తింపిస్తామా? ఏ రవీంద్ర భారతిలో సన్మానం చేయాలంటే పలానా మగవాడు ఇంత గొప్పైన వ్యాపారం చేశాడు లేదా మరో రికార్డు కొట్టాడు అని అంటాం. కానీ వాడు తిరిగి ఇంటికి వచ్చే సమయానికి ఇల్లుని ఎంత
వాడికి అలా ఆలోచన చేయడానికి ఎంత చక్కని మనస్సుని ప్రశాంతంగా ఉండేలాగా ఒక చక్కని దారిని వేస్తుంది అనేటువంటి ఇంట్లో ఉండేటువంటి ఇల్లాల యొక్క పదవిని మర్చిపోతాం. మా అమ్మ పరిస్థితి కూడా అంతే. మీరు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా కూడా ఇప్పుడు మళ్ళీ వరాహ అవతారం ఎందుకు జరిగింది అంటే మళ్ళీ మీరు అన్నమాట అంటారు. ఎలాగైనా కూడా సరే చెప్పండి, అక్కడ కూడా మీ స్వామి గొప్పతనాన్ని పెంచడానికి మరొక పెట్టు మా అమ్మ దిగుతుంది. మూడో అవతారమైనటువంటి వరాహ అవతారం ఎందుకు వచ్చింది ఆ విషయం చెప్పండి. అయ్యా ఏది చెప్పినా కూడా మొత్తానికి మీ అమ్మనే వైభవం అనేది మీ యొక్క పరమార్థం. అయితే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. వరాహ అవతారం మీ అందరికీ సుపరిచితమే. మీరేమో నామాన్ని పలకడానికి జుగుప్సాకరంగా ఉంది, అసహ్యపడుతున్నాం అనుకుంటున్నాడు. కానీ అంతటి అసహ్య రూపమైనా కూడా మా స్వామి ధరించాడంటే ఎంతటి గొప్పవాడు అది చెప్పండి. ఎందుకంటే ఒక పదవిలో ఉన్నవాడు లేకుంటే ఒక స్థాయికి ఎదిగినవాడు రాగానే కాస్త కుర్చీ లేదు చాపేసి కూర్చోడా మీరంటే వాడు కూర్చుంటాడా? నేనేంటి, నా లెవెల్ ఏంటి, మంచి పెద్ద సింహాసనమో కుర్చీనో తీసుకురావాలట. కానీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇన్ని లోకాలకు అధిపతి అయినా కూడా తన కోసం కాదు, ఒకరికి కష్టం వచ్చిందంటే మీరు పేరు పలకడానికి ఇబ్బంది అవుతున్న రూపాన్ని ధరించారు. చూడు ఎంత గొప్ప మనసు వాడు మా స్వామి. చెప్పండి గట్టిగా చెప్పండి. మీ యొక్క అమ్మవారు మీరు చెప్పుకుంటున్నారుగా ప్రకృతి వికృతి అన్నట్టుగా శ్రీదేవి భూదేవి ఇరువురులో ఇటువైపు ఉన్నటువంటి ఆ భూదేవి అమ్మవారికి కష్టం వచ్చింది. హిరణ్యాక్షుడు అనేటువంటి అసురుడు ఆ యొక్క అమ్మవారిని అపహరించుకొని తీసుకొని పోయాడు. అప్పుడు మళ్ళీ మా స్వామివారిని ఏం చేశారు, ఏంటి తను వైకుంఠంలో ఉన్నాడు కదా, తను గొప్పగా అట్లే కూర్చొని ఎవరో ఒకటి సేవకుని పంపించలేదు. తన కోసం మా స్వామి వరాహ రూపాన్ని ధరించి ఆ యొక్క హిరణ్యాక్షుని తన కోరలతో సంహరించి తన కోరల పైన భూమండలాన్ని ఉద్ధరించినవాడు. అంతటి గొప్పవాడు వరాహస్వామి గోవింద. ఆనందం అంటే భార్య కష్టం వస్తే భర్త చేయడం గొప్ప. ఏదో తప్పుకున్నారండి. భార్య ఎవరు? భూదేవి అంటే భార్య. భార్య కష్టం వస్తే భర్త వెళ్ళాలా, సేవకుని పంపాలా? దాన్ని కూడా మా స్వామి గొప్ప, దాన్ని కూడా మా స్వామి లీల. ఈ స్వామి ఏదో పైనుంచి కిందకు దిగాడు. దిగినప్పుడు ఆ బురదలో ఆయన కాళ్ళకి ఎలాంటి ముళ్ళు గుచ్చుకోకుండా కాపాడింది మా అమ్మ. ఆయన కాళ్ళకి ఎలాంటి రాయి గుచ్చుకోకుండా కాపాడింది మా అమ్మ. ఎదుర్కొనేటువంటి రాక్షసులు విచిత్రమైనటువంటి ఆ యొక్క ఆయుధ ప్రయోగం చేస్తున్నప్పుడు అవన్నీ ఎక్కడ పడ్డాయి? మీ స్వామి అట్ట ఇటు తప్పించుకున్నాడు. అవన్నీ వచ్చి మా అమ్మ మీద పడ్డాయి. అయినా కూడా నొప్పి నోర్చుకొని మీ స్వామి పాదాలకి ఎలాంటి ఇబ్బంది కాకుండా రక్షించినటువంటిది మా అమ్మ. ఇక్కడ కూడా మీరేమంటున్నారు? జుగుప్సాకరమైనటువంటి రూపాన్ని ఎత్తినటువంటి వాడు మా స్వామి. అంటే భార్యని రక్షించడానికి భర్త రావడం కూడా జుగుప్సాకరం అనేలాగా మీరు అనుకుంటున్నారు. మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే మా అమ్మ ఎక్కడున్నా పాల లాంటిది. పాలు అనేటువంటిది అన్నిట్లలోనూ ఉపయోగపడుతుంది. అలానే మా అమ్మ లీల కూడా చిన్నపిల్లలకి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. దాన్ని కొద్దిగా తోడేస్తేనేమో పెరుగులాగా ఉపయోగపడుతుంది. దాన్ని కాస్త చిలికితే వెన్నలాగా ఉపయోగపడుతుంది. ఆ వెన్నని కాస్త వేడి చేస్తే నేతిలాగా ఉపయోగపడుతుంది. ఆ నేతితోనే ఈనాడు మనం అంతా కంట్రోల్ చేస్తాం. అయినా పర్లేదు. సరే, దాని తర్వాత అవతారం ఏదో పాపం భూమండలం మొత్తాన్ని కూడా వణికించడానికి వచ్చాడు ఆయన. ఇందాకేమో భూమాత రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడేమో భూమండలంలో ఉండేటువంటి ప్రతి ఒక్క జీవిని భయపెట్టడానికి వచ్చినటువంటి రూపం మనకు రూపం ఉంది. అహో రూపం అహో శౌర్యం అని చెప్తూ ఉంటారు పెద్దలు. అంటే ఆ రూపాన్ని చూస్తుంటే ఈ భూమి మీద ఉండేటువంటి జీవులంతా కూడా ఈ క్షణం బతుకుంటే చాలనుకున్నారు. కాబట్టి ఆ రూప విశేషమైన కూడా చెప్పాలి. అయ్యా భయపడాల్సింది ఆ సమయం వచ్చినప్పుడు అందరూ భయపడాల్సిందే. ఎందుకంటే తండ్రి కూడా మీకు ఒక్కోసారి సౌమ్యంగానే కనిపిస్తుండే ప్రతినిత్యం. అలా సౌమ్య రూపంలో ఉంటే సరిపోదు. పిల్లలు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు వాడు దండించాలంటే కాస్త ఉగ్ర రూపం ధరించాల్సి వస్తుంది. మనం ఇంట్లో కూడా చూస్తుంటాం. వాడైనా తీరాన్ని తప్పు చేసినప్పుడు ఏం చేస్తాడు? కర్ర తీసుకుంటాడు, వాడికి 4 తగిలిస్తాడు. అంటే ఎందుకు తగిలించాడు? వాడి మీద ఏమైనా కక్షణ, లేకుంటే సాధింప, లేకుంటే వాడిలో ఒక విధమైనటువంటి ద్వేషమా? కాదు. వాడిని సన్మార్గంలో పెట్టడానికి కొన్ని సందర్భాలు ఉగ్రాన్ని కూడా చూపించాలి. మళ్ళీ అదే తండ్రి తర్వాత దగ్గర తీసుకుని, అయ్యో ఇంతగానం కొట్టానరా,
అని ఆ దెబ్బలకి మందు కూడా పూస్తాడు. అంటే స్వామి ఉగ్రంగా వచ్చాడు, అహోరూపం అన్నారు, మరి కరెక్టే, కానీ ఎందుకు వచ్చాడయా? ఆ రూపంలో రావాల్సి వచ్చింది. హిరణ్యకశిపుడు అనేటువంటి వాడు అసురుడు తాను అటు జంతువు చేతిలో చావద్దు, మనిషి చేతిలో చావద్దు, ఆయుధాలతో చావద్దు, పగలు చావద్దు, రాత్రి చావద్దు, ఇలా వింత వింత కోరికలు కోరి వాడి ఇంద్రాది దేవతలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు. మీరు అన్నారుగా మీ అమ్మగారు ఇచ్చేటటువంటి ఇంద్ర పదవి, ఆ పదవిని కూడా లాక్కున్నాడు. ఇంద్రుడిని కూడా తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు. తన కాళ్ళ కింద ఈ లోకాలన్నీ కూడా అసురుల కింద ఉంచితే అప్పుడు ప్రహ్లాదుడు, తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు, స్వామి నువ్వు రావాలి, ఈ అసురుని సంహరించాలి, లోకానికి మంచి అందించాలి, ఈ లోకాన్ని బాగుపరచాలని ప్రార్థిస్తే అప్పుడు తాను ఒక చిన్న బాలుడు పిలిచినా కూడా తన యొక్క దేశజాలకు కానీ ఎటువంటి పదవులకు కానీ ఏం పోకుండా తన కోసము అటు మనుష్య రూపం కాదు, ఇటు పూర్తి జంతు రూపం కాదు, నరుడు సింహము నరసింహుడిగా స్తంభం నుంచి ఉద్భవించి ఆ యొక్క అసురుణ్ణి హిరణ్యకశిపుణ్ణి సంహరించి తన గోర్ల చేత తన పొటపేగులు తీసి అప్పుడు లోకాన్నంతటికి కూడా సుభిక్షంగా కాపాడాడు మా యొక్క నరసింహస్వామి. నారసింహ గోవింద, యాదగిరి లక్ష్మీ నారసింహ గోవింద. అందరినీ భయపెట్టినటువంటి వాడు ఇంటిలో ఉన్న భార్యను భయపెట్టలేకపోయాడు. ఆరంభం. ఎందుకంటే పాప ఆయన నృసింహావతారాన్ని ఎత్తినప్పుడట చుట్టూ ఉండే మన లాంటి వాళ్ళంతా కూడా భయపడిపోయి ప్రహ్లాదుని కాస్త ముందుకు తోశారట. నీకోసమే వచ్చాడైనా, నువ్వు వెళ్ళి కాస్త శరణాగతి చెయ్యి అని తోస్తే పాపం చిన్న 7 ఏళ్ల పిల్లలు కదా, భయపడిపోయి ఆయన కాస్త పక్కనే లక్ష్మీవారి ఇట్లా ఒక దాని ఏమంటారు, అదేదో బాగా మనము నిల్చొని ఉంటే కాళ్ళు నొప్పులు పెడుతుంటే ఒక కాలు పైకి ఒక కాలు కింద ఇలా పక్కన నిల్చుంటాం కదా, ఆ రకంగా చూస్తూ స్వామిని చూస్తూ ఆ చూసాలేవయ్యా అని వేషాలని అనే రకంగా చూస్తుంది. దగ్గరికి వెళ్ళి అమ్మా స్వామి భూమండలం మొత్తాన్ని భయపెడుతుంటే నువ్వేంటి ఇలా చూస్తున్నావు, నువ్వు కాస్త శాంతించమని చెప్పవా అంటే, పిచ్చావేరా నీకేమైనా, ఎలా ఉన్నాడు ఆయన, నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. భయపెడుతున్నాడు. మరి నాకెందుకు, 7 ఏళ్ల పిల్లవాడికి అప్పుడే కనుక కొత్తగా ఉపనయనమైతే ఆ ఉపనయనమైనటువంటి పిల్లవాడు నడుచుకుంటూ అందరి దగ్గరికి భిక్షాటన వచ్చేటప్పుడు అందరూ కూడా ఎంతో ముద్దుగా దగ్గరికి తీసుకుంటారు కదా, అంత అందంగా చిన్నపిల్లలకి నాకు కనిపిస్తున్నాడే, ఆయన చూసి మీరు భయపడుతున్నారా అంటే, చూస్తే మీరు భయంగా చూస్తే మీకు భయమేమో, నాకు అవసరం లేదు అని చెప్పి, సరే పిల్లలు ఏమైనా అడిగినప్పుడు తల్లికి నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి మెల్లగా స్వామి ముఖాన్ని ఒకసారి ఇలా చూసిందట. ఈమె కాస్త పట్టించుకోలేదు, ఈమెకు తెలుసు. ఎందుకంటే మన ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళకి భర్తని ఎలా కూల్చేయాలో తెలుసు కాబట్టి ఈమె కాస్త ఏం చేసిందంటే ముఖం కాస్త పక్కకు చాటేసి దూరంగా వెళ్ళి కూర్చుంది. అడిగి కూర్చున్న ఆమె పేరేంటిది, చెంచు లక్ష్మి. అంటే మనం ఏదో చిన్నగా ఎగిరిస్తూ చుంచు ముఖం కాదు అంటుంటాం కదా, ఆ రకంగా ఈమె కాస్త చెంచు లక్ష్మిగా మారి స్వామి గీతాలకి పోయి పక్కన కూర్చుంది. అంత ఉగ్రం దాల్చినటువంటి స్వామి కాస్త అగో నా భార్య పక్కన పోయి అడిగి కూర్చుంది కదా, ముందు ఆమెను వదార్చాలి అని చెప్పి తన కోపాన్ని తగ్గించుకొని దగ్గరికి వెళ్ళి లక్ష్మీ నృసింహుడిగా అమ్మని చెంత చేసుకున్నాడు. అంటే స్వామిలో ఉండేటువంటి ఉగ్ర రూపాన్ని ఎలా తగ్గించాలో తెలిసినటువంటి రూపము అమ్మ. కాబట్టి ఇక్కడ కూడా ఏదో తండ్రి కాబట్టి 10 మందిని కొట్టేస్తామో తిట్టేస్తామో అని గొప్ప కాదు, ఆ తండ్రి లోపల ఉండేటువంటి లక్షణాన్ని బిడ్డకు అర్థమయ్యేలాగా చెప్పేటువంటి గుణం తల్లి గుణం. అలాంటి గొప్పైన గుణం కలిగినటువంటి మా అమ్మ. సరే అయినప్పటికీ ఆ క్రెడిట్ కూడా మీరు తీసుకున్నారు, మాకేం ఇబ్బంది లేదు. తర్వాత మరొక అవతారాన్ని ఎత్తాడు చిన్న మరుగుజ్జులాగా. మరి ఆ అవతారాన్ని ఎందుకు ఎత్తాడు, దాని వెనకాల మరేం చాటింపు వేసుకుంటారు డబ్బులు పెట్టుకొని వారి గొప్పతనం చెప్పుకోవడానికి, దాని కూడా సెలవేయండి. అయ్యా మీరు ఏం చెప్పినా కూడా మీకు ఆ డబ్బా మేము కొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది, మీరు చెప్తే మాత్రం మీకు వైభవంగా అనిపిస్తుంది. అంటే ఎవరి గొప్ప వాళ్ళకి ఇష్టం. అట్లనే ఇక్కడ మేము ఎంత చెప్పినా కూడా
చివరికి మీరు మళ్ళీ మా అమ్మవారి వల్లనే వచ్చినాయి ఆ పదవులు, మా అమ్మవారి వల్లనే వచ్చాయి ఈ కీర్తి ప్రతిష్టలు, మా అమ్మవారి దగ్గరికి వంగి వచ్చాడని మీరు ఏదో చెప్పుకొస్తున్నారు. కానీ మా స్వామి లోకాన్ని ఉద్ధరించడానికి, మనందరికీ మంచి చేయడానికి, ఈ లోకాన్ని సుభిక్షంగా చేయడానికి చేసిన అవతారాలు ఇవన్నీ కూడా. మీరు అన్నారే మరుగుజ్జులాగా వచ్చాడు అంటే దేనికి వచ్చాడయా? ఆ బలి చక్రవర్తి లోకాలన్నింటినీ పాలిస్తూ తన అహంకారంతో దర్పంతో చూపిస్తుంటే చిన్నటి ఒక బాలులాగా అప్పుడే 7 ఏళ్ల ఉపనయనం చేసుకున్నటువంటి ఒటులాగా వచ్చాడు. వచ్చి తాను 3 అడుగులు అడిగాడు, నాకు 3 అడుగులు ఏవయ్యా, దాను నువ్వు పెద్ద దానశీలి అంటే అప్పుడు తనకి దారబోసాడు. 3 అడుగులు ఏమి తీసుకో, కాదు 30 అడుగులైనా తీసుకోనాడు. అప్పుడు ఒక్కసారిగా ఈ గోదావరి వాడు పాడింది కదా తిరుప్పావై, ఓగి ఒలగలంత ఉత్తమన్ పేరు పాడి నాంగల్ లంబావైకు చాప్తి నీరాడిన అన్నట్టుగా ఒక్కసారిగా ఆ 7 అడుగులు ఉన్నటువంటి ఆ స్వామి కనుచూపుకు కూడా మనకు అందనంతగా ఊహించనంత ఎత్తుగా ఎదిగి ఒక పాదమంతా భూమండలం పైన మోసి మరొక పాదంతో ఆకాశం అంతా నిండిపోయిందట. ఇక 3వ పాదానికి అతను ఎక్కడా లేకు, నా శిరస్సు పైన మోపడయా అంటే ఆ బలిచక్రవర్తిని పాతాళ లోకంలోకి పంపించి పాతాళానికి తనను రాజు చేశాడు, తన అహంకారాన్ని తొలగించాడు, మనందరికీ ఒక మంచిని తెలియపరిచాడు. అహంభావాన్ని వీడాలి, మన దర్పాన్ని వీడాలి, ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలని మనకు వామన అవతారంలో అంతటి త్రివిక్రముడిగా ఎదిగాడు, మరియు వామనుడిగా కూడా కనిపించాడు. అంటే కావాలన్నప్పుడు ఎంత ఎత్తైనా ఎదగాలి, అవసరం లేనప్పుడు సందర్భోచితంగా కూర్చొని ఉండాలి, కొంచెంలో అయినా ఉండాలి అని ఆ వామనావతార గోవింద గట్టి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే తన గొప్పతనాన్ని చెప్పుకున్నప్పుడు పాపం స్వామి తరపున ఉండే వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఎంత అన్యాయం అంటే ఈ 10 అవతారాల్లో ప్రతి దగ్గర అమ్మ ఉంటుంది కదా అని చెప్పి ఆలోచించిన అమ్మ, పోన్లేవయ్యా నీ అవతారాన్ని నేనుండా, నీ ఇష్టం వచ్చి చేసుకో అంటే మనకి పెద్దలు మాట చెప్తారు. ఎవరు ఇంట్లో లేనప్పుడు మనం ఉన్నప్పుడు మనం ఎలా ఆలోచన చేస్తామో మన స్వభావం అదే అని పెద్దలు చెప్తారు మనం. కాబట్టి ఇన్ని అవతారాల్లో పక్కనుంటే ఏదో ఇప్పుడు చెప్తున్నా కదా, అమ్మనే పక్కనుండి అన్ని ఇచ్చింది అంటే మీ అమ్మే ఇచ్చింది, మా స్వామి కష్టపడ్డాడని చెప్తున్నాడు కదా. పోన్లే ఈ అవతారానికి నేను నీ పక్కన ఉన్నా ఏం చేసుకుంటావు చేసుకోబో అంటే వాళ్ళు వైభవంగా చెప్పిన మాట ఏం తెలుసా? ఈయన వెళ్ళి ఈయనకు తోచిన నాటకాలని చేశాడు. గప్పుడే జారడంత అయిండు, గప్పుడే మూడడంత అయిండు, కిందో కాలంట పైలో కాలంట అంటే అది అమ్మ పక్కన ఉంటే వేస్తాడు. అమ్మ పక్కన ఉంటే ఎలా వెళ్ళాలో దాన్ని చూపిస్తుంది అమ్మ. అమ్మ పక్కన లేకుండా ఒకసారి కనిపించినందుకు నీది నాదే నాది నాదే అంతా నాదే అన్నటువంటి స్వార్థపడు. కాబట్టి అమ్మ పక్కన ఉంటే మంచిది. ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా కూడా అమ్మ లేకుంటే ఆయన ఎలా ఉంటాడంటే చెట్టేసిన భూతం అంటారు జోకికలు. అట్లా ఉంటాడో నిదర్శనాన్ని మన వైభవంగా చెప్పారు. అయినప్పటికీ స్వామి వైభవం చాలా గొప్పదైనటువంటిది. అయినా పర్లేదు, చివరికి ఏదైనా కూడా మరి రామావతారం గురించో కృష్ణావతారం గురించో మరేమన్నా మీరు చెప్పుకొని దానికి వైభవంగా మీరు గొప్పగా అనుభవిద్దాము అనుకుంటే అనుభవించండి. అయ్యా మేము ఎంత చెప్పినా కూడా మీరు మా వైభవం అని చెప్పాము, మా డబ్బా కొట్టాము అనుకుంటున్నారు. మీకు అవతార రహస్యం తెలియాలని చెప్పడమే. ఎందుకంటే మేము మొదలుగా కూడా చెప్పాం, ఈ యొక్క సంభాషణ, ఈ యొక్క జరిగేటువంటి ఉత్సవం అంతా కూడా స్వామి వైభవము, అమ్మవారి యొక్క వైభవం అనేది తెలియపరచాలని, లోకానికి విశ్వవ్యాప్తం చేయాలి. రామావతారం అంటే మీ అందరికీ సుపరిచితం. తండ్రి మాట జవదాడకుండా శిరస్సు వంచి తను ఇచ్చిన మాట కోసం అరణ్యానికి వెళ్ళాడు. తన భార్యని రక్షించడం కోసము ఎంత దూరమైనా కూడా ప్రయాణం చేసి ఆ అసురులందరినీ కూడా సంహరించి తన భార్యను తీసుకుని వచ్చాడు. అంతటి గొప్ప అవతారం. తల్లి మాట తండ్రి మాటని జవదాటకూడదు, ఒకే మాట ఒకే బాణం అన్నటువంటి గొప్ప వ్యక్తి మా యొక్క రామ పురుషుడు. అంటే చాలా వైభవమైనటువంటి వాడు. కానీ మేము ఎంత చెప్పినా కూడా మళ్ళీ మీరు అనే వ్యక్తులు అయిపోయారు. ఇక కృష్ణ అవతారం చెప్పినా కూడా మీరేమంటారు? ఆహా, అంతమందిని చేసుకున్నారు, ఇంతమందిని చేసుకున్నారు కదా, 16,000 మంది అనుకుంటారేమో. కానీ వాళ్ళందరికీ మోక్షాన్ని ప్రసాదించాలి, వాళ్ళ శాపాన్ని విమోచనం చేయడానికి చేసుకున్నాడు. అంతేగాని ప్రతి ఒక్కరితో ఏదో సంసారం చేయాలి, అందరినీ ఏదో ఇబ్బందులు పెట్టాలి,
లేకుంటే అందరితో ఏదో సేవలు చేయించుకోవాలని కాదు. వాళ్ళ యొక్క శాపాలని విమోచనం చేయాలి, ఎలా ఒక మనిషి నడవాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి నిరూపణ చేసినటువంటిది కృష్ణ అవతారం. తాను ఎలా రాజ్యాన్ని పాలించాలి, లేకుంటే ఎలా బంధువులకి దగ్గరగా ఉండాలి, ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలి, తన బావమరిదికి తాను రథసారథిగా ముందు ఉండి నడిపించాడు కురుక్షేత్ర యుద్ధంలో. అంటే తన పదవి కన్నా పైన స్థాయిలో కూర్చోలేదు, కింద స్థాయిలో కూర్చొని అర్జునుడికి తాను నిలబడి చేదోడు వాదోడుగా ఉండి ముందుకు నడిపించి కురుక్షేత్ర సంగ్రామాన్ని, యుద్ధాన్నంతా కూడా విజయ పదంలో నడిపించాడు. అంటే మనందరికి కూడా భగవద్గీతను కూడా అందించాడు. అంతటి మహోత్తముడు. అని మన స్వామి ఇన్ని అవతార రహస్యాలు చేసినా, ఎన్ని చేసినా, ఎన్ని రూపాలు ఎత్తినా కూడా చివరికి పరమార్థం ఏమిటంటే కేవలం ఈ లోకాలన్నీ ఉద్ధరించాలి, మనకు మంచిని చేయాలి, మనకి మోక్షాన్ని ప్రసాదించాలి అనేటువంటి సద్భావన చెప్తే మరొకటి కాదు. ఇంకా ఎంతటి విశేషమైనా కూడా అమ్మవారి వైభవం చెప్పుకుంటూ పోతుంటే తెల్లవారుతుంది, స్వామి వైభవం చెప్పుకుంటే తెల్లవారిపోతుంది. కాబట్టి ఇరువురి సమానులే, ఒకరి లేనిది ఒకరికి కుదరదు. కాబట్టి మనకు అమ్మ అనుగ్రహం కావాలి, స్వామి అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి ఆ యొక్క క్షమాగుణం కలిగినటువంటి వారిరువురు అమ్మవార్లు స్వామి వారితో చేరితేనే ఆ పరిపూర్ణత్వం అనేది లభిస్తుంది. రేపటి రోజు ఆ పరిపూర్ణమైన మంగళాశాసనాలు మనం అందరం పొందాలంటే ఆ కళ్యాణ ఉత్సవం జరిపిస్తేనే అది మనందరికీ లభిస్తుంది. కాబట్టి విశేషంగా మనమందరం కూడా ఒకే కుటుంబంగా, విడివిడిగా కాకుండా, అటు అమ్మవారి పక్షం ఇటు స్వామివారి పక్షం కాకుండా అందరం కలిసి రేపటి రోజు వీరి ముగ్గురిని ఒకటి చేద్దాం. చక్కగా ఆ శ్రీదేవి భూదేవి అమ్మవార్లని మా శ్రీనివాసుడితోటి కలిపి ఒకటిగా వైభవంగా రేపు ఉదయం మనం నిర్ణయించుకున్నటువంటి 10:30 ఆ యొక్క వైభవమైనటువంటి కళ్యాణాన్ని జరుపుకుందాం. స్వామివారి కళ్యాణాన్ని తిలకిద్దాం, సేవిద్దాం, తరిద్దాం, స్వామి అనుగ్రహానికి పాత్రలవుదాం. ఒకసారి ప్రవరలు చెప్పి మనం ఇక చక్కగా మాల మార్పిడి మర్యాదలు అటు ఇటు మార్చడం కూడా చేసుకుందాం. క్షమించాలి, మీ సమయాల్లో 1 నిమిషాన్ని తీసుకుంటాం. తీరా చాలా గొప్పగా అనుగ్రహిస్తూ రామావతారం, కృష్ణావతారం అన్నారు కదా. రామాయణము అని చెప్పుకుంటూ వెళుతూ మా రాముడు గొప్పవాడు, మా రామచంద్రుడి గొప్పతనాన్ని ప్రకృతి మొత్తం కూడా నేర్చుకోవాలని పేరు పెట్టుకున్నారు రామాయణం అని. కానీ రామాయణంలో ఎక్కడ చూసినా కూడా రాముడి గొప్పతనాన్ని పెంచినటువంటిది మా అమ్మ. ఎక్కడ, ఎలా, ఎందుకు 1 నిమిషంలో కంప్లీట్. రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి కారకురాలు ఎవరు? కైకేయి కదా. అంటే ఇప్పుడు అమ్మ అంటే ఆడవాళ్ళతో మనం పోల్చుకుందాం. కైకేయి వరం అడిగినందుకే కదా దశరథుని. కాబట్టి మొట్టమొదట కైకేయి చేత, ఆడవాళ్ళ చేత ఒక వరాన్ని పొందారు. రెండవది, మొట్టమొదట రామచంద్రుడిలో ఉండేటువంటి శస్త్ర సన్యాసం, అంటే తను నేర్చుకున్నటువంటి ధనుర్విద్య ఎంత గొప్పది అని బయట పెట్టింది ఎవరు? తాటకి. మొట్టమొదటి తాటకినిగా చంపిను, మళ్ళీ స్త్రీని. మూడవది, రామచంద్రుడు శివధనస్సుని ఎత్తగలడు అని 10 మందికి ప్రకటించేలాగా సభని ఏర్పాటు చేసి స్వయంవరాన్ని ప్రకటించింది ఎవరు? సీత. మళ్ళీ అమ్మాయి వచ్చింది. చక్కగా పెళ్ళైపోయింది కదా, చక్కగా హనీమూన్కి వెళ్దాము, ఇంట్లో చక్కగా అయోధ్య మహానగరాన్ని పాలిద్దాము అనుకున్న సమయంలో మందర రూపంలో వచ్చి కేకేజీ చేత దశరథుణ్ణి అడిగించినటువంటి ఆ పురుషకారం చేసినటువంటి వారెవరు? మళ్ళీ అమ్మ రూపం. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత చక్కగా వీళ్ళు ఏదో హనీమూన్కి తిరుగుతున్నట్టుగా పంచవడి నిర్మించుకొని అరణ్యవాసం చేసుకుంటూ చక్కగా తిరుగుతున్న సమయంలో ఆయన ఎత్తినటువంటి అవతారానికి సారాంశం ఇది కాదు కదా అని చెప్పి తనకు తాను మరొకసారి అనుకొని అసలు భూమి మీద ఎక్కడా లేనటువంటిది బంగారు లేడు అయినట్టుగా ఆ బంగారు లేడే నాకు కావాలి అని కోరి రాముని పంపించి రావణాసుడి చేత తనకు తాను అపహరించుపడేలా చేసినటువంటిది మా అమ్మ. అక్కడి నుంచి లంకా నగరానికి వెళ్ళిన తర్వాత కూడా తను వెళ్ళిపోవచ్చు కదా. వెళుతూ వెళుతూ రామచంద్రుడు రావడానికి తను గుర్తులేసుకుని వెళ్ళింది కదా. అంటే హనుమ కలిస్తేనే నీకు మంచిగా పక్కన ఉండేటువంటి సైన్యం నీకు వరిస్తుంది అని చెప్పి తన నగలు కాస్త హనుమ చేతిలో పడేసుకుంటూ వెళ్ళింది మా అమ్మనే. మళ్ళీ అక్కడి నుంచి హనుమ చేత లంకకు వచ్చిన తర్వాత
ఆమె కాస్త హనుమ దగ్గరికి వెళ్ళి అమ్మ నా భుజస్కంధాల పైన కూర్చో నేను తీసుకొని వెళతాను అంటే తను చక్కగా వచ్చేయచ్చు హనుమ రూపాన్ని చూసి. అయినప్పటికీ నేను సీత అంటే పతివ్రత, నా రాముడు రావాలే, రావణాసురుని కొట్టాలి, యుద్ధంలో విజయాన్ని చేకూర్చాలి, ఆనాడే నేను నా రాముడితో ఇక్కడి నుంచి వెళతాను అని చెప్పి కఠోరంగా కూర్చొని రామచంద్రుడి సైతము లంకా నగరానికి వచ్చేలా చేసింది మా అమ్మ. ఆ యొక్క లంకా నగరంలో విజయం చేకూరడానికి హనుమ లంకా దహనం చేసేటప్పుడు ఆ తోక కాలకుండా అగ్నిదేవుని ప్రార్థన చేసింది మా అమ్మ. రావణాసురుడి మీద రామచంద్రుడు విజయం చేకూరడానికి తపస్సు చేసింది మా అమ్మ. ఆఖరికి రామచంద్రుడు విజయం పొందిన తర్వాత అందరూ కూడా చూస్తూ ఆనందపడుతుంటే ఆ విజయంలోనే తన ఆనందాన్ని ఇచ్చినటువంటిది మా అమ్మ. ఇది ఎక్కడ తెలుస్తుంది అంటే మొత్తం కూడా పూర్తి అయిపోయిన తర్వాత శవాలతో కూడినటువంటి లంకా మహానగరాన్ని, దహింపబడినటువంటి లంకా మహానగరాన్ని రామచంద్రుడు పుష్పవిమానంలో ఎక్కిన తర్వాత అమ్మతో ఏ సీతే ఆ లంకా నగరాన్ని సచ్చు అని చెప్తారు. ఎందుకు చూడాలి? సహజంగా అనుకుంటాం కదా, ఎన్ని నెలల పాటు అమ్మ అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ రాముడు ఎందుకు చూడమన్నాడు అంటే ఎక్కడైతే అమ్మ యొక్క చూపు పడుతుందో ఆ చూపు పడే ప్రాంతం మొత్తం కూడా సుభిక్షంగా మారుతుంది. ఎలా ఉంది లంకా నగరం? శవాలతో ఉంది, కాలిపోయి ఉంది, తినడానికి తిండి లేక కరువు కారణాలతో కొట్టమిట్టాడుతుంది. అలాంటి మహానగరాన్ని నువ్వు చూసినట్లయితే చాలా గొప్పగా వెళుతుంది అని చెప్పి అమ్మ చూపు పడ్డ తర్వాత విభీషణుణ్ణి రాజు చేశారు. కాబట్టి అమ్మ లేకుండా స్వామి గొప్పతనం ఎక్కడా లేదు. పెద్దలు చెబుతారు తమస్సూర్య ప్రభాయత. నాకు సూర్యుడి పైన అలిగాను కాబట్టి నాకు సూర్యుడు ఎక్కర్లేదు, సూర్యకాంతి ఒకటే కావాలంటే వస్తుందా? రాదు. పోనీ నాకు సూర్యకాంతి మాత్రమే కావాలి, సూర్యుడు ఎక్కర్లేదు అంటే రాదు. ఎలా అయితే సూర్యుడిలో నుంచి సూర్యకాంతి విడతీయకుండా, సూర్యకాంతిలో నుంచి సూర్యుడిని విడతీయకుండా ఉంటుందో అలానే అమ్మ స్వామి పక్కన ఉంటేనే స్వామి గొప్పతనం, స్వామి అమ్మ పక్కన ఉంటేనే అమ్మ గొప్పతనం. అమ్మని కావాలి అనుకున్నవాడు పడుకున్నాడు, స్వామి కావాలి అనుకున్నవాడు పడుకున్నాడు. కేవలంగా నాకు స్వామి మాత్రమే కావాలి, అమ్మ అక్కర్లేదు అనుకున్నటువంటిది శూర్పణఖ, ముక్కు చెవులు కోసుకొని చనిపోయింది. కేవలంగా అమ్మ మాత్రమే కావాలి, స్వామి అక్కర్లేదు అనుకున్నటువంటి వాడు రావణాసురుడు, తన పతనాన్ని తనే శాసించుకున్నాడు. కాబట్టి ఇందాక యజ్ఞాచార్య స్వామి చెప్పినట్టుగా ఏదో భగవంతుడి గొప్పతనాన్ని 10 మందికి తర్వాతి తరానికి చెప్పి మన యొక్క హైందవ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి పెద్దలు ఎదుర్కోలు అనేటువంటి ఉత్సవాన్ని పెట్టి భగవంతుడి యొక్క లీలలని మనకి చెప్పారు. ఇందాక చెబుతూ 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 ఎంత చెప్పినా కాలం గడిచిపోతూ ఉంటుంది తప్ప తీరదు. అంటే పెద్దలు మాట్లాడారు పిబత భాగవత రసం. భాగవతాన్ని కానీ స్వామి యొక్క భాగవత లీలని వింటూ ఉంటే అదేదో చక్కగా తీయటి ఫలరసాన్ని తాగుతూ ఉంటే మనకి దాహం ఎలా తీరకుండా ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపిస్తుందో అలాంటి స్వామి యొక్క గొప్పనటువంటి లీలలు కానీ అమ్మ యొక్క లీలలు వింటుంటే సమయం కూడా మనకు తెలియదు. అయినప్పటికీ ఎంతో సమయం గడిచిపోయింది. కాబట్టి చివరికి మనమంతా కూడా కోరుకునేటువంటిది, మనమంతా కూడా చూసి ఆనందించేటువంటిది అమ్మ స్వామి పక్కన ఉంటే, స్వామి అమ్మ పక్కన ఉంటే. కాబట్టి ఇప్పుడు అమ్మవారికి గోత్రనామాన్ని చెబుతున్నాము, శ్రద్ధగా శ్రవణం చేయండి.